పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి జోసఫ్ జయంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు పిజేఎం రాజారెడ్డి, తెరీసా రాణి, జ్ఞానారెడ్డి, మేరీ ప్రసన్న తలంచిన తలంపు నెరవేరాలని, సమస్త మానవాళిని మంచి ఆరోగ్యము, జ్ఞానంతో ఆశీర్వదించాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంత్పూర్ విచారణ కొమ్మారెడ్డి జతృతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు శ్రేయబ్లాసులకు ఆయురారోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి జతృత సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉప్పాడ రాజారావు గారి 87వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉప్పాడ లక్ష్మి, చిన్నారావు, కుమార్, గిరిబాబు, కిషోర్, క్యాథరిన్, రాణి, సుధా, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం లూధమాత విచారణ నిర్మల మేరీ, నాగేందర్రావు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ విఎంజే బాలస్వామి, విజయకుమారి గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం డాన్ బాస్కో విచారణ 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుండాల చిన్నయ్య, భాగ్యరాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, లెనిన్, అపర్ణ దంపతులకు గర్భఫలం దయచేయమని, విజయ్ కుమారులకు పిహెచ్డిలో సీటు రావాలని కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. షమిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రేణుకా, మురళి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గడ్డం రాజు, కమలా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణ 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పన్నీరు రాజు, విమలా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి ఆనందరావు, రాజు, రత్నం, జోషి, ప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ కొడిగంటి మేరీ, మగ్ధలేనా కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, బాలకొండయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుత్తి విచారణ ఎసుపోగు సుధాకర్ రావు, నిర్మలా దంపతులకు గర్భఫలం దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్కొట్కూరు విచారణ
సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజులలో స్కూల్ను మరింతగా అభివృద్ధి పరుస్తూ అంతుని స్నేహితుకు త్వరలోని వివాహం జరగాలని డాక్టర్ హేమవర్షిణిని దీవించమని కోరుతూ జోసెఫ్ కెనడీ నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ గోని ఎన్నయ్య మరియ సుందరి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ కుమార్తెలు అల్లుళ్ళు సహాయమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ గోని ఎన్నయ్య మరియ సుందరి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ అఖిల, దీప్తి, ఉదయ్ కిరణ్, శౌర్యబాబు, నిఖిల్, రణదీప్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సహాయమాత పేరిట సమర్పిస్తున్నారు. కాకర లక్ష్మిని యాక్సిడెంట్ నుండి తప్పించినందులకు కాపాడినందులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దీప బలి పూజలో సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ దీప బలి పూజలో పాల్గొందాము. ప్రభు నా రక్షకుడు ఆయను, అతడు నన్ను ప్రాణాపాయం నుండి తప్పించాను. నేననిన ప్రభువు నాకు ఇష్టము కనుక నన్ను కాపాడాను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఈ విధంగా పేతురు గారు తెలియజేస్తున్నారు. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. ఆయన వారిని మరొకరకై పరలోకమున భద్రపరిచెను. అచటవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. ఏ విధంగా అయితే నాశనమగు బంగారం కూడా అగ్నిచే పరీక్షింపబడుతుందో, అదేవిధంగా ఒక క్రైస్తవురాలుగా మన విశ్వాసం కూడా పరీక్షింపబడాలని పునీత పేతురు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనము సువిశేషంలో చూసుకున్నట్లయితే నేడు క్రీస్తు ప్రభు ఈ మాటను తెలియజేస్తున్నారు. మానవులకు అన్నీయు అసాధ్యమే, కానీ దేవునకు సమస్తము సాధ్యమే. నేటి సువిశేషంలో ప్రియ సహోదర సహోదర ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఒక ధనిక యువకుడు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి, సద్బోధకుడా, నేను పరలోకంను చేరాలంటే ఏమి చేయాలని అడిగినప్పుడు క్రీస్తు పలికిన మాట ఏమిటంటే, నీకున్నదంతయు నీ ఆస్తిపాస్తులను విడిచిపెట్టి నన్ను వెంబడింపుము అని ప్రభువు తెలియజేశాడు. ఈనాడు ప్రభువు నన్ను కూడా అడిగేది ఇదే. నీవు ఈ లోక ఆశల వైపు, ఈ లోక ఆస్తుపాస్తుల వైపు, ఈ లోక తలంపుల వైపు నువ్వు పయనిస్తున్నావా? క్రీస్తును ఎంత భక్తి విశ్వాసులతో వెంబడిస్తున్నావు అనేది ఆత్మపరిశీలన చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములను కూడా గుర్తు తెచ్చుకొని పాపముల కొరకు మన్నింపు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును మనవి చేయమని ప్రార్థించుచున్నాము. ఇప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలిచినట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీరు క్రీస్తును చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు మరియు ఆనందించుచున్నారు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3 నుండి 9 వరకు. సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమనరించిన దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణలో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురుచూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను అట. అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన నిబంధనను ఎప్పుడు
పూర్ణ హృదయముతో నేను ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు అర్పింతును. ప్రభు కార్యములు మహత్తరమైనవి, వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థం చేసుకుందురు. అందరూ ప్రభు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. తన పట్ల భయభక్తులు కలవారికి ఆయన కడుపు నిండా కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడూ మర్చిపోడు. ఆయన అన్య జాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ ప్రభు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ ప్రభు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరుచుకొని వారు వివేకవంతులు. ప్రభు కలకాలము స్తుతింపబడునుగాక. అందరూ ప్రభు తన నిబంధనను ఎప్పుడూ స్మరించుకొనును. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేవేళలా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేవేళలా నీ కీర్తన పాడెదా. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీవు మాత్రమే నిజ దేవుడవు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీవు మాత్రమే నిజ దేవుడవు. త్రిభువనములు నీ ఖ్యాతిగాంచగా, మేఘసేనుడా మరల రావయ్య. త్రిభువనములు నీ ఖ్యాతిగాంచగా, మేఘసేనుడా మరల రావయ్య. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు పయనమై పోవుచుండా మార్గమధ్యమున
ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్ను ఎలా సంబోధించుచున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరనూ కాదు. దైవాజ్ఞను నీవు ఎరుగుదువు గదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకము, దొంగలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనినన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకున్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటిచే ఆ మాట విని మొగము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఆ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మనుష్యులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో పునీత పేతురు గారు మనందరిని ఉద్దేశించి చాలా చక్కగా పలుకుచున్నారు. అదేమిటంటే, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి, కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వారిని మన కొరకై పరలోకమున భద్రపరిచెను. అచటవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనందరిని కూడా ప్రేమించాడు కనుక ఆయన మహత్తరమైన దీవెనలు మనందరిపై కుమ్మరిస్తున్నాడు. మనం ఇంకా చక్కగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను మీ కొరకై బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, నేను మీ ఆనందమునే మీ క్షేమమునే కోరుకుంటాను కానీ మీ యొక్క వినాశనమును నేను కోరుకోను. నేను ఎల్లవేళ మిమ్మల్ని దీవించే దేవుడును, ఎల్లవేళ మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడును, మీ బాగోగులను చూచుకునే దేవుడు నేనే అని ప్రభు అందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆ దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, దృఢమైన ప్రేమ కలిగి జీవించాలనేది నేటి మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడు. ఇంకా పునీత పేతురు గారు ఇంకా చాలా చక్కగా రాసి ఉన్నారు. 1వ అధ్యాయం 7వ వచనంలో, అవి మీ విశ్వాసమును యథార్థమైన నిరూపించెను. నాశనముగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను అని పలుకుచున్నారు. ఏ విధంగా అయితే నాణ్యమైన స్వచ్ఛమైన బంగారం కనుకొండ కోసం ఏమి చేస్తారు, దాని నిప్పులో పడవేసినప్పుడు దానికి పట్టిన యొక్క చెడు అనగా త్రుప్పి అంతా పోయి స్వచ్ఛమైన బంగారము ఆ నిప్పు నుండి బయటకు వచ్చును. అదేవిధంగా ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీవు దృఢమైన విశ్వాసంతో ఉన్నావో లేదో అని తెలుసుకోవడం కోసం ప్రభు అనుక్షణం కూడా మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన మనలను
పరీక్షకు గురి చేస్తూ ఆయన మనను కత్తిరిస్తూ ఉంటాడు. ఈ కత్తిరింపులన్నీ కూడా మనము ప్రేమతో స్వీకరించినప్పుడు, ఎప్పుడైతే మనము ఈ కత్తిరింపులన్నీ కూడా దేవుని యొక్క కృపతో ప్రేమతో స్వీకరించినప్పుడు మనం ఇంకా అధికంగా ఫలిస్తాము, మన విశ్వాసం ఇంకా బలపడుతుందని నేటి మొదటి పట్టణంలో పునీత పేతురు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదర సహోదరి, నేటి స్వార్థ పట్టణంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. ఒక ధనికుడైన యువకుడు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఈ విధంగా పలుకుచున్నాడు, సత్పురుషుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలేను అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు గాను క్రీస్తు ప్రభు ఈ విధంగా నొక్కి ఒక్కాని చెబుతున్నారు, తల్లిదండ్రుల గౌరవింపము, నరహత్య చేయకము, దొంగలింపకము, అబద్ధలాడకము, పరుల సొమ్ము ఆశింపకము అని పలికినప్పుడు వెంటనే ఆ యువకుడు, ఇవన్నీ కూడా నేను నా చిన్ననాటి నుండి ఆచరిస్తున్నాను, వీటిని పాటిస్తున్నాను, తూచా తప్పకుండా వీటన్నిటిని కూడా నేను నా దైనందిన జీవితంలో పాటిస్తున్నానని చెప్పాడు. వెంటనే క్రీస్తు ప్రభు, అయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది, అదేమిటంటే నీకున్నదంతయు నీ ఆస్తిపాస్తులు అన్నీ వదిలి నన్ను వెంబడింపుము. వెంటనే ఎప్పుడైతే ప్రభు ఈ మాట పలికాడో ఆ ధనికుడైన యువకుడు తన ముఖమును చిన్నబుచ్చుకొని క్రీస్తు వైపు చూచుటకు కూడా ఆయన సాహసింపలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంతో ధనముంది కనుక, ఆస్తిపాస్తులు ఉన్నవి కనుక ఇవన్నీ కూడా విడిచిపెట్టుటకు ఆయన మనసు అంగీకరించట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు పలుకుచున్నాడు, నీవు నన్ను వెంబడించాలనుకుంటే, నీవు నా అనుచరుడిగా మారాలనుకుంటే, నీవు నా శిష్యురాలుగా మారాలనుకుంటే నీకున్నదంతయు త్యజించి నన్ను వెంబడింపుము, నన్ను అనుసరింపమని ప్రభువు పలుకుచున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరి, క్రీస్తు ప్రభు ఇక్కడ ధనికులను ఆయన ప్రేమించట్లేదు అర్థం కాదు. ఆయనకు ధనికులన్న ఇష్టమే, కానీ వారి దగ్గర ఉన్న ధనం కాదు. గాడ్ లవ్స్ ద రిచ్ మ్యాన్ బట్ ఇట్ డజంట్ లవ్ ద రిచెస్. అనగా ప్రభువునకు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టమే. నువ్వు ధనికుడివైనను అల్పుడివైనను ఎవరైనాను సరే ప్రభు దృష్టిలో సమానమే. కానీ నీ అంతటిగా నీవు ఆ ప్రభువును అనుసరించుటకు ఏమి త్యాగం చేస్తున్నావు, ఏమి వదులుకుంటున్నావు? నువ్వు ఆ ప్రభువును అనుసరించాలంటే నీవు త్యాగం చేయాలి. నీ జీవితమే ఒక త్యాగ ఫలం కావాలి. ఇక్కడ ఈ ధనికుడు తనకున్న ఆస్తిపాస్తులను వదులుకోవడానికి ఇష్టం లేదు. మరి నీవు క్రీస్తుని వెంబడిస్తానని చెప్పుకుంటున్నావు, నీవు కూడా నీ యొక్క ఉన్నది వదులుకోవడానికి నీవు వెనకంజి వేస్తున్నావా ఈ ధనికుడిలావా? ఆత్మపరిశీలన చేసుకో. మనము కనుక ఆ ధనికుడి వలె మన యొక్క ఆస్తిపాస్తులకు, మన యొక్క ధనానికి ప్రాముఖ్యతనిస్తే విలువైన పరలోక రాజ్యాన్ని మనము కోల్పోతాము. నీకు పరలోక రాజ్యం ముఖ్యమా, లేక ఈ లోక ఆశలు, ఈ లోక ధనము, ఈ లోక వ్యామోహాలు నీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ నీ జీవితంలో? నీకు ప్రభువు ఎక్కువ, లేక ఈ లోకంలో ఉన్న ధనం ఎక్కువ? ఆత్మ పరిశీలన చేసుకోండి. నీవు కనుక ప్రభువుని వెంబడించాలనుకుంటే, ప్రభువునకు నిజమైన శిష్యుడు కావాలనుకుంటే, ప్రభువును మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రార్థించు, విశ్వసించు, వెంబడించు. అర్పింతునయ్యా నా సర్వమును, ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముద్దమారా. అర్పింతునయ్యా నా సర్వమును, ఈ
పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా. ద్రాక్షరసములతో అర్పింతును, నా ప్రథమ ఫలములతో సమర్పింతును. అప్పద్రాక్షరసములను అర్పింతును, నా ప్రథమ ఫలములతో సమర్పింతును. ధూపదీప నైవేద్యము అర్పింతును, తగ్గింపు మనసును సమర్పింతును. ధూపదీప నైవేద్యము అర్పింతును, తగ్గింపు మనసును సమర్పింతును. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరవల ద్వారా ఈ బలిని స్వీకరించదుము కాక. ఓ సర్వేశ్వరా, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ
ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతియైన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. ప్రభువు నామమున వచ్చెడి వారు ధన్యులు. ప్రభువు నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసునందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పౌలు అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యిండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంకు చేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. దివసప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. మన్నా భోజనం మరిపించును, మహోన్నతుని ఆహారం. ఆత్మదాహం తీర్చును, జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజనం మరిపించును, మహోన్నతుని ఆహారం. ఆత్మదాహం తీర్చును, జీవమునిచ్చును ఆహారం. నేనే జీవాహారమని హృదిని తెరచిన మన ప్రభుని. నేనే జీవన పానమని తన హృదిని తెరచిన మన ప్రభుని. ఆశతో ఆదితో స్వీకరించరే. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. పునీత యజ్ఞాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మేడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో
మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారమును మాకు నిత్య జీవమును కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. మమ్ముల ప్రోవైగ రావమ్మా. అమ్మా అమ్మ ఆరోగ్య మాత మమ్ముల ప్రోవైగ రావమ్మా. అమ్మా అమ్మ ఆరోగ్య మాత అమ్మా అమ్మ ఆరోగ్య మాత మమ్ముల ప్రోవైగ రావమ్మా. మమ్ముల ప్రోవైగ రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా. మమ్ముల ప్రోవైగ రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా. మమ్ముల ప్రోవైగ రావమ్మా. దేవుని వరములు పొందిన మాత క్రీస్తుని మాకు పొసగిన మాత. దేవుని వరములు పొందిన మాత క్రీస్తుని మాకు పొసగిన మాత. యేసుని బాటలో నడిచిన మాత. యేసుని బాటలో నడిచిన మాత. రక్షణ భాగ్యం పొందిన మాత. రక్షణ భాగ్యం పొందిన మాత. ఆరోగ్య మాత రావమ్మా. మమ్ముల ప్రోవైగ రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా. మమ్ముల ప్రోవైగ రావమ్మా. అమ్మా అమ్మ ఆరోగ్య మాత అమ్మా అమ్మ ఆరోగ్య మాత మమ్ముల ప్రోవైగ